హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను ఇథియోపియా క్యాపిటల్ సిటీ అడిస్ అబాబాలో ఉన్నాను కదా. అడిస్ అబాబాకు మెయిన్ రీజన్ రావడానికి రీజన్ ఏంటంటే జిబూటీ వీసా అప్లై చేద్దామని చెప్పేసి. సో ఫైనల్గా వారం రోజుల నుంచి ట్రై చేస్తే మనకు జిబూటీ వీసా రాలేదు. సో చాలా ప్రాబ్లం చేశారు. ముని అన్న హెల్ప్ చేశారు. ఇన్విటేషన్ లెటర్లు అవి ఇవి అన్నీ సబ్మిట్ చేసిన వాళ్ళు డాక్యుమెంట్సే ఫేక్ అన్నారనమాట. సో ఇంకా ట్రై చేయడం వేస్ట్ అని చెప్పేసి వేరే రూట్ నుంచి మనం ఫ్లైట్లో కానీ లేకపోతే ఆ కంట్రీ స్కిప్ చేయడం కానీ చేద్దాం. సో ఏమేం జరిగింది ఏంటి అని చెప్పేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా చూడండి. సో మీకు చెప్పాను కదా, ఇక్కడ చిల్లీస్ రెస్టారెంట్లో స్టే చేస్తున్నాం అని చెప్పేసి దీనికి మనకి 3500 బిర్ అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 1700 అనుకోండి, 1700-1800 రూపీస్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. యాక్చువల్గా ఇది 4000 అని చెప్పారు. ముని అని ఉన్నారు కదా, డిస్కౌంట్ మాట్లాడితే 3000కి ఇచ్చారనమాట. సిటీకి కొంచెం మధ్యలోనే ఉన్నది, మెయిన్ సెంటర్లో. సో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. అసలు జిబూటీ వీసా ఎందుకు రాలేదు, ఇండియన్ ఎంబసీకి కూడా వెళ్ళినా, అది కూడా స్టోరీ చాలా పెద్దది. మీకు అన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. చలి బాగా పెడుతుంది ఇక్కడ. నేను వచ్చిన తర్వాత నుంచేమో తెలియదు, రాత్రి మైనస్లోకి వెళ్ళిపోతుంది, గజగజ వణుకొస్తుంది. మీకు రెస్టారెంట్ చూపిస్తా. యాక్చువల్లీ ఈరోజు క్రిస్మస్, January 7th అనమాట. ఈరోజు ఏంటంటే మనకి క్రిస్మస్ 25th డిసెంబర్ ఉంటుంది కదా. కాకపోతే వీళ్ళ క్యాలెండర్లో మనకంటే ఒక 1 year వెనకాల ఉంటుంది. వీళ్ళకి 13 months క్యాలెండర్ ఉంటుంది అనమాట. దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఈరోజు క్రిస్మస్ పండగ. సో మొత్తం ఖాళీయే. వచ్చి నా దాదాపు 9 days అవుతుంది కదా. బాగా మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది ఈ జిబూటీ వీసా వల్ల. సో మీకు హోటల్ చూపిస్తా. సో ఇది గైస్ హోటల్ లోపల. ఇగో ఇది మొన్న చూపించినట్టున్నా కానీ క్లియర్గా చూపెట్టలే కదా. సో ఇది ఈ గడ్డి వేస్తారనమాట. ఏ హోటల్లో అయినా కూడా ఇట్లాంటి గడ్డి వేస్తారు. మరి ఇది ట్రెడిషనల్గానా ఏంటో తెలియదు. సో ఇది చూడొచ్చు, ప్రతి రెస్టారెంట్లో ఇట్లాంటి ఒక కాఫీ సెటప్ అయితే ఉంటుంది. కాఫీ బీన్స్ ఇట్లాంటి ఒక సెటప్ మనకి ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది. సో ఇది రెస్టారెంట్. మనము బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఆర్డర్ చేద్దాం. ఇక్కడ స్వీట్స్ కూడా ఉన్నాయి. మేము లాస్ట్ టైం ఒక రెస్టారెంట్కి వెళ్ళినాం, కోనార్క్ రెస్టారెంట్ కానీ వెళ్ళినాం కదా. లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటారు. అది మాత్రం చాలా బాగాలేదు. ఓకేనా, బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చేద్దాం. ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీకు అసలు ఏమైంది ఏంటిది అని చెప్తాను. సో చాలా ఇబ్బంది పెట్టారు. అది उधर साउंड आ रहे थे, साउंड आ रहे थे. मैं वॉकिंग करके वीडियो बना लेता हूँ. సో గైస్ లోపల చాలా డిస్టర్బెన్స్ ఉన్నది. ఈరోజు క్రిస్మస్ కాబట్టి పాటలు అవి పెట్టేసారు, కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి బయటికి వచ్చేసిన. సో మీకు జిబూటీ వీసా ఎందుకు రాలేదు ఏంటి అని చెప్పేసి వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఎప్పుడు వచ్చానంటే 29th వచ్చాను. 29th డిసెంబర్కి ఇక్కడ వచ్చాను. వచ్చిన తర్వాత వెంటనే అదే రోజు రెస్ట్ తీసేసుకున్నా. 30 రోజు మార్నింగ్ జిబూటీ వీసాకి అండ్ సొమాలీలాండ్ వీసా కోసం అని 2 ఎంబసీలకు వెళ్తే వాళ్ళు డాక్యుమెంట్ చెప్పారు. డాక్యుమెంట్ తీసుకొని ఫస్ట్ జిబూటీ ఎంబసీకి వెళ్ళిపోయినాం. 11:30కి క్లోజ్ అవుతుందని చెప్పేసి, 11:30 క్లోజ్, ఓన్లీ 2 hours మాత్రమే అప్లికేషన్స్ తీసుకుంటారని చెప్పేసి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఈ డాక్యుమెంట్స్ ఇవి కావాలి, ఇన్విటేషన్ లెటర్ అవి ఇవన్నీ చెప్పారు. సరే అని చెప్పేసి 31st రోజు ఇన్విటేషన్ లెటర్ అండ్ డమ్మీ టికెట్స్ తీసుకొని వెళ్ళినాం. మామూలుగా అవి పే చేసినాయి కాదు, కన్ఫర్మ్డ్ కాకుండా మామూలుగా డమ్మీ టికెట్స్ తీసుకెళ్తే ఈ డమ్మీ టికెట్స్ కాదు కన్ఫర్మ్డ్ కావాలని చెప్పారు. సో నెక్స్ట్ డే న్యూ ఇయర్ హాలిడే అని చెప్పేసి ఫస్ట్కి ఒకరోజు బ్రేక్ తీసేసుకొని ఫస్ట్కి వెళ్ళిపోయి మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అంటే ఒరిజినల్వే. ముని అన్న ఏం చేశారంటే కన్ఫర్మ్డ్ ఫ్లైట్ టికెట్స్, కన్ఫర్మ్డ్ హోటల్ బుకింగ్స్ అవన్నీ తీసుకొని పే చేసినాం అనమాట. హోటల్కి $60, ఇంకా ఫ్లైట్కి $30, మొత్తం $90 పెట్టేసుకొని కన్ఫర్మ్డ్ తీసుకొని వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే మాకు మీరు ఎక్కడి నుంచి అయితే ఇన్విటేషన్ లెటర్ అంటే మూర్తి అన్న అని చెప్పేసి జిబూటీలో వాళ్ళ ఆఫీస్ నుంచి మాకు కంపెనీ నుంచి ఇన్విటేషన్ లెటర్ పంపించారు. సో ఆ ఇన్విటేషన్ లెటరు మాకు మెయిల్ పెట్టండి మాకు ఎంబసీకి అని చెప్పేసి చెప్పారు.
సరే అని చెప్పేసి ఆ రోజు టైం వేస్ట్ అయిపోయింది. సో మెయిల్ పెట్టియాలి అని చెప్పేసి, సో ఇది ఎంత థర్డ్ టైం వెళ్ళిన తర్వాత సో మళ్ళీ మెయిల్ పెట్టించాము, మళ్ళీ టికెట్లు బుక్ చేసుకున్నాము, మళ్ళీ అవన్నీ మళ్ళీ కొత్త అప్లికేషన్ తీసుకొని మళ్ళీ వెళ్ళినాము. ఎప్పుడంటే 2 రోజుల ముందు. ఓకే, ఇక లాస్ట్ టైం ట్రై చేద్దాము, ఇప్పటికే 4 సార్లు అయిపోయింది, వస్తే రాని లేకపోతే లేదని చెప్పేసి వెళ్ళేసరికి లాస్ట్కి ఏమన్నారంటే మీ అప్లికేషనే ఫేక్ అప్లికేషన్స్, మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత గరిమా ఉంది కదా, కొంచెం సీరియస్గా గొడవ పెట్టుకుంది. అసలు మీరు ఎందుకు ఇట్లా తిప్పిస్తున్నారు అని చెప్పేసి అడిగితే, ఇండియన్ ఎంబసీ నుంచి ఒక లెటర్ తీసుకొని రండి, మీరు జెన్యున్గా వెళ్తున్నారా లేదా ఏంటి అని చెప్పేసి మీ డీటెయిల్స్ అన్నిటితోటి ఒక సపోర్టింగ్ లెటర్ పట్టుకొని రమ్మన్నారు. మాకు ఇక అప్పటికే తిరిగిపోయి మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయినాము. సరే చలో ట్రై చేద్దామని చెప్పేసి ఎంబసీకి వెళ్తే ఎంబసీలో ఒక సీన్ జరిగింది. ఎంబసీలో ఏం జరిగింది, ఆడికి వెళ్ళిన తర్వాత అరగంట సేపు వెయిట్ చేయించారు, కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు. తర్వాత ఇగో ఇది ప్రాబ్లము, సపోర్టింగ్ లెటర్ కావాలి అది ఇది అని చెప్పేసి అంటే, అప్పుడు సరే మేము సపోర్టింగ్ లెటర్ ఇస్తాము, ఒక మెయిల్ పెట్టండి ఇండియన్ ఎంబసీకి. మెయిల్ పెట్టిన తర్వాత ఒక $28 పే చేస్తే మీకు ఆ లెటర్ ఇస్తాం, అది కూడా ఇప్పుడే ఇయ్యము, ఒక 1 day 2 days టైము తీసుకున్న తర్వాత మీకు మీ పాస్పోర్ట్ అంతా వెరిఫికేషన్ చేసి అప్పుడు లెటర్ ఇస్తామని చెప్పారు. సో ఇదంతా జరిగింది. యాక్చువల్గా జిబూటి ఎంబసీలో యాక్చువల్గా ఏం జరిగిందంటే, మేము వెళ్ళిన తర్వాత మా అప్లికేషన్ తీసుకుంటారు, పక్కన పడేస్తారు, వేరే వాళ్ళ అందరి తీసుకొని వాళ్ళతో డబ్బులు పే చేయించుకొని కథం ఇచ్చేస్తారు. వాళ్ళకి వీసా పొద్దుట అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సాయంత్రం వరకు ఇచ్చేస్తారు. మాకు మాత్రమే 2 అప్లికేషన్లు పక్కన పడేసి రేపు కరెక్ట్గా 11:30కి ఎంబసీ క్లోజ్ అంటే 11:28కి చెప్తారు మీరు తర్వాత రండి అని. సో ఏదో ఒకటి ప్రాబ్లం ఉందని చెప్పేసి పంపించేసారు. ఇట్లా 4 ముని అన్న మ్యాక్సిమం అయినంత వరకు ట్రై చేసిండు. అక్కడున్న వాళ్ళు, ఇక్కడ ఇండియన్ ఎంబసీలో ఒక బ్రదర్ తెలుసు, ఆ బ్రదర్ అందరు ట్రై చేసినా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇండియన్స్కి వీసా ఇవ్వద్దు అని చెప్పేసి డిసైడ్ అయ్యారో ఏమో తెలియదు కానీ, సో నో. ఇంకా అది ఇండియన్ ఎంబసీకి వెళ్తే కూడా వాళ్ళు కూడా మంచిగా, నేను అనుకున్నా చాలా మట్టుకు మన కోసమే కదా వీళ్ళు వర్క్ చేసేది, ఇండియన్ ఎంబసీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు అది ఇది అని చెప్పేసి, కాకపోతే రెస్పాన్స్ ఏం లేదు, ముచ్చట పెట్టుకుంటున్నారు అనమాట. మామూలుగా మేము వచ్చినాము, వెయిట్ చేపిమన్నారు, 15 minutes అయిపోయింది, 20 minutes అయిపోయింది, అసలు ప్రాబ్లం ఏందో కూడా అడగలేదు, మామూలుగా ముచ్చట్లు పెట్టుకుంటారు ఆ స్టాఫ్ తోటి. తర్వాత గరిమా కొంచెం సీరియస్ అయింది, అసలు మేము వచ్చినాం అసలు ఏం పట్టించుకోవట్లేదంటే, అప్పుడు ఈ ప్రాబ్లం వినడానికి అని చెప్పేసి ఒక ఆఫీసర్ వచ్చి వెళ్ళిపోయారు. అసలు లోపలికి కూడా రానియలేదు అనమాట. లోపల రావడానికి ఒక ఆఫీసరు, లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం వినడానికి ఒక ఆఫీసర్, ఇట్లా ఒక 1 hour 2 hours వేస్ట్ అయిపోయింది. సో అది గైస్, ఎవరైనా వస్తే మాత్రం జిబూటీకి ఫ్లైట్లో వెళ్ళండి, మామూలుగా ల్యాండ్ బోర్డర్ నుంచి వెళ్ళడానికి ట్రై చేయకండి. ఇది నా 2nd టైం అనమాట. ఫస్ట్ టైం ఒక ప్రాబ్లం చేశారు, ఇప్పుడు ఈ ప్రాబ్లం చేశారు. సో ఇది ఆల్మోస్ట్ $200 పర్ పర్సన్కి అయిపోయినాయి అనమాట. ఏంది ఓన్లీ స్టేకి, హోటల్స్కి. ఇప్పుడు ఈ డమ్మీ టికెట్స్కి, ఈ హోటల్ బుకింగ్స్కి అవి ఒక $90 అయిపోయినాయి. మొత్తం $300. $300 అంటే ఆల్మోస్ట్ ఎంత, 27,000 ఇక్కడే వేస్ట్ అయిపోయినాయి. వీసా రాలేదు, ఏం రాలేదు. సో ఇట్లుంటుంది ట్రావెలింగ్లో, సీన్ క్లైమాక్స్ లెక్క ఉంటుంది. నేను ఇంకా సిగ్గు లేకుండా నవ్వుకుండా చెప్తాను కానీ బాధతోటే నవ్వొస్తుంది నాకు. అనవసరంగా వేస్ట్గా 27,000 లాస్. ఒక వీడియో చేయబుద్ధి కాలేదు, ఒక ఏం లేదు. ఇంకా ఇప్పుడు మనకి వీసా వస్తే మన మైండ్ యాక్టివ్గా వర్క్ చేస్తుంది, ఏం కంటెంట్ చేయాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఎట్లా విజిట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఎప్పుడైతే మనకి వీసాలు రావు కదా, వీసాలు రాకపోయేసరికి నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి మైండ్లో తట్టదు.
తట్టదు, ఏం చేయాలో తోచదు, అట్లా ఇట్లా రోజు తినడం పడుకోవడము అదే అయిపోయింది. సో అది గైస్ ఇక మేము ఫిక్స్ అయిపోయినాం మీ ఇద్దరము ఎట్లనో ఒకట్లా ఫ్లైట్లో ఆయన వెళ్ళేసి విజిట్ చేద్దామని చెప్పేసి. సో అది ఈరోజు క్రిస్మస్ ఇక్కడ ఈ 2 రోజులు హాలిడే అంట. బస్ టికెట్ లేవు, ఏం లేవు. ఇంతకుముందు ముని అన్న వచ్చేసి ముని అన్నకి క్యాష్ లేదు, అసలు డాలర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. నిజంగా వీడికి వచ్చిన తర్వాత చాలా చాలా హెల్ప్ చేశారు అన్న. ఈ ఆయన 100%కి 200% ఎఫర్ట్ పెట్టేసి చేసినా కూడా వీసా రాలేదు, బ్యాడ్ లక్. సో ఇంతకుముందు వచ్చి కరెన్సీ ఇచ్చేసి వెళ్ళారు మాకు, ఈ ఇథియోపియన్ బిర్రు. బయటికి వెళ్దాం ఈరోజు, యాక్చువల్గా మొత్తం అంతా క్లోజ్ అంట హాలిడే కాబట్టి, అయినా కూడా వచ్చేసి మనీ ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో అది గైస్, సో ఇది గైస్ ఇన్ని కష్టాలు ఉంటాయి ఇగో ట్రావెలింగ్లో, బ్యాక్ ఎండ్లో ఇంత జరుగుతుంది. నాకు ఈసారి మాత్రం చాలా బాధ అనిపించిన విషయం ఏంటంటే నా జిబూటీ వీసా అక్కడ ఆఫీసర్స్ కానీ ఏం రెస్పాండ్ అవ్వలేదు. అదొకటి బాధ అనిపించింది. ఇండియన్స్ అని చెప్పేసి నాట్ ఓన్లీ అదర్ కంట్రీస్, వేరే కంట్రీ వాళ్ళు కూడా వచ్చిర్రు, వాళ్ళకి వీసా ఇచ్చేసారు, వాళ్ళకేం ప్రాబ్లం చేయలేదు. వాళ్ళు అమ్మి టికెట్లు పెట్టలేదు, ఏం లేదు. జస్ట్ వచ్చిర్రు, ఇన్విటేషన్ లెటర్ పట్టుకొని వచ్చిర్రు, వాళ్ళకి సాయంత్రం వరకు వీసా ఇచ్చేసారు. ఓన్లీ ఇండియన్స్కే ఈ ప్రాబ్లము. మరి ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి నాకు రీజన్ తెలియదు. పర్టికులర్గా పక్కకు పెట్టేసారు, అప్లికేషన్నే చూడకుండా పక్కకు పెట్టేసారు. సో అదే ఒక బాధ అనుకుంటే మళ్ళా ఇండియన్ ఎంబసీది ఇంకో బాధ. అదైతే నాకు ఇంకా మైండ్ ఇట్లా చాలా కోపం వచ్చేసింది. గంట వెయిట్ చేయించింది. అనుకున్నా మామూలుగా ఇండియన్ ఎంబసీకి వెళ్తానా ఏమైనా యూజ్ అవుతుంది అది ఇదని ఒక హోప్ ఉండే, బట్ హోప్ కూడా పోయింది. ఇంకా నేను ఏ కంట్రీలో కూడా ఇండియన్ ఎంబసీకి వెళ్ళాలనుకోవట్లేదు. అంత వరస్ట్గా బిహేవ్ చేసారు అనమాట. ఇక్కడ ఇండియన్ ఎంబసీ ఆఫీసర్లు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. 2 అమ్మాయిలు వచ్చారు, మరి ఏదో ప్రాబ్లం ఉండే వస్తారు కదా, ఆయన ఖాళీగా టైంపాస్కి అయితే ఇండియన్ ఎంబసీకి రారు కదా, వాళ్ళు లోపల టైంపాస్ చేస్తున్నారంటే. సో అది ఇంత కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. కష్టం అంటే ఇక ఇది పార్ట్ ఆఫ్ ట్రావెలింగే, కానీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందరూ చాలామంది నాకు కామెంట్లు చేస్తారనమాట, మెసేజ్ చేస్తారు, సిస్టర్ మీతో నేను ట్రావెల్ చేస్తా, నన్ను కూడా తీసుకెళ్ళు, అది ఇది అట్లుండదు. సీన్ క్లైమాక్స్ లెక్క ఉంటుంది ట్రావెలింగ్. అయినా నాకు ఈ ట్రావెలింగ్లో ప్లేటు మీల్సే ఈజీగా దొరకవు, ఇండియన్ ఫుడ్. ఇక ఈ వీసాలు రాకపోయినా ఏం రాకపోయినా నేను మా మైండ్ స్ట్రాంగ్గా పెట్టుకొని ట్రావెల్ చేస్తా కాబట్టి ఇట్లా సర్వైవ్ అవుతున్నా. వేరే వాళ్ళతోటైతే కాదనిపిస్తుంది, ఎందుకంటే వేరే వాళ్ళు ఇండియన్ ఫుడ్ లేకపోతే ఒక వారం రోజుల తర్వాత ఇండియాకి వెళ్ళిపోదాం అన్నట్లు ఉంటుంది. బట్ ఇన్ని నెలలు ఇన్ని రోజులు బయట తిరగాలంటే కష్టము. సో ఇంకోసారి నాకు కామెంట్లు వేయకండి, నేను వస్తా నన్ను తీసుకపో అది ఇది అంటే, ఇక నేను తిరగడం ఇంత కష్టం అవుతుంది, ఇంకా మిమ్మల్ని తీసుకెళ్ళాలి. బట్ ఎప్పుడైనా గ్రూప్ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాను ఇండియాకి వచ్చిన తర్వాత. సో అది ఇన్ని రోజుల్లో నేను ఏమనుకునేదాన్ని అంటే, నాకు వీడియోలలో నా వీడియో ఎవరైనా చూస్తే మంచిగా హ్యాపీగా నవ్వుకోవాలి, లేకపోతే కంట్రీ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి ఫీల్ అయ్యేదాన్ని. నాకు ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి షేర్ చేయకపోయేదాన్ని ఎంతైనా కూడా, ఓకే మేనేజ్ చేసుకుందామని చెప్పేసి. బట్ ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ నా వీడియో చూసి నా బాధలు నా దరిద్రాలు ఇవన్నీ షేర్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే షేర్ చేయను. బట్ ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఏదైనా బ్యాడ్ జరిగితే మాత్రం, ఇట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి 27,000 30,000 బొక్క పెట్టుకోవడం మంచి విషయం కాదు కదా. అందుకని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఏమైనా ప్రాబ్లం జరిగితే, నాకు ఏమైనా ప్రాబ్లం జరిగితే ఖచ్చితంగా అయితే షేర్ చేస్తా, ఓకేనా. సో ఇది గైస్, ఈ వీడియో ఇక్కడితో అయితే ఖతం చేసేస్తున్నా. మీరు ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఒకవేళ నా వీడియో నచ్చింది అనుకో యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.